హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తన టాక్స్. ఎస్, చాలా రోజుల నుంచి ఒక కొత్త న్యూ వీడియో చేద్దాం అనుకుంటున్నా ఫర్ స్టూడెంట్స్ అండ్ ఎవరైతే హాస్టల్స్లో ఉంటున్నారో పీజీస్లో ఉంటున్నారో వాళ్ళ వీడియోలో ఏం లేదు. ఆ, నేను నా కోసం హాస్టల్ రూమ్ ఐ డెఫినెట్లీ షో మై హాస్టల్ రూమ్ టు యూ గైస్. డెఫినెట్గా మళ్ళీ నేను మీకు హాస్టల్ నా రూమ్ టూర్ మీకు ఖచ్చితంగా చూపిస్తాను. అండ్ ఇవాల్టి వీడియో ఏంటంటే నేను నా హాస్టల్‌లో నేను ఆర్గనైజ్ చేసుకోవడానికి కొన్ని క్యూట్ థింగ్స్ తీసుకున్నాను అనమాట. చాలా యూజ్ అవుతాయి. మీకు గనుక ఎవరైతే హాస్టల్‌లో ఉండాల్సిన వాళ్ళు గానీ, పీజీలో ఉండాల్సిన వాళ్ళు గానీ చూస్తే డెఫినెట్‌గా ఈ వీడియో ఫుల్ చూసేయండి. అండ్ మీకు లింక్స్ కావాలంటే నేను డైరెక్ట్‌గా డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అండ్ కమ్యూనిటీ పోస్ట్‌లో కూడా ఉంటాయి మీకు లింక్స్. అవన్నీ చూసేయండి. ఇప్పుడు టైం ఎంతయిందో తెలుసా? అండ్ నెక్స్ట్ వీడియోస్ నేను నా రూమ్ టూర్, నా కాలేజ్ గురించి అండ్ ఔటింగ్, హౌ విల్ గో టు ఔటింగ్ అండ్ హౌ ఇస్ అవర్ క్యాంపస్ అవన్నీ చూపిస్తా. అంతలోగా నేను ఏ కాలేజ్ అయి ఉంటానో మీరు కింద కామెంట్స్‌లో గెస్ చేసేయండి. అంతే, బాయ్. యెస్, ఇవాల్టి వీడియో వచ్చేసి ఐమ్ గోనా షో యూ బాగా ఉపయోగపడతాయి. క్యూట్ ఆర్గనైజర్స్ అన్నమాట. చాలా ఉపయోగపడతాయి. వీడియో ఎండ్ వరకు చూసేయండి. నేను ఆర్డర్ చేసినప్పుడైతే నాకు చాలా క్యూట్‌గా అనిపించి తీసుకున్నాను. బట్ అవి ఎలా ఉంటాయో మనమే మీ ముందే చూసేద్దాము. యెస్, కమ్ బ్యాక్. నేనైతే ఇవన్నీ నా హాస్టల్ ఆర్గనైజర్స్ అన్నమాట. ఇవన్నీ నా కోసమే తీసుకున్నా. ఇవి అన్నీ విడివిడిగా చూపిస్తా. మళ్ళీ ఇవన్నీ ఆర్గనైజ్ చేశాక ఎలాగుంటాయో గూడా నేను విడిగా మీకు హోమ్ టూర్, రూమ్ టూర్ చేసినప్పుడు ఖచ్చితంగా చూపిస్తా అన్నమాట. సో, ఏంటి బ్యాక్‌గ్రౌండ్ మొత్తం చీకటిగా ఉందనుకుంటే అందరూ నా రూమ్‌లో అందరూ ఔటింగ్ ఎళ్లారన్నమాట. టైం వచ్చి మేబీ 10:30 ఈ టైంకి వీడియో చేయాల్సొస్తుంది. ఇప్పుడే కరెక్ట్ అనిపించిందన్నమాట నాకు వీడియో చేయడానికి. సో, నేను తీసుకున్న థింగ్స్ మేబీ ఇవన్నీ తీసుకున్నా. సో, చూసారా? ఫస్ట్ అయితే నేను ఇది తీసుకున్నా. ఇది సాటిన్ పిల్లో కవర్ అన్నమాట. ఈ కవర్స్ వచ్చి 2 వచ్చాయి. ఇదొకటి, ఇదొకటి. నేను ఫోల్డ్ ఇట్లా అండ్ పిల్లో పెట్టి నేను ఇది ఇది నా బెడ్ అన్నమాట. నేను మళ్ళీ చూపిస్తాను వీడియో. అండ్ నెక్స్ట్ ఇది క్యాప్. ఇది ఎందుకంటే నైట్ మనం పడుకుంటాం కదా, ఈ హెయిర్ అయితే డ్రైగా ఉంటుందో నైట్ మనం సీరం గానీ ఏదైనా అప్లై చేసేసుకొని ఇది క్యాప్ పెట్టుకొని పడుకుంటే మీ నార్మల్‌గా మార్నింగ్ లెగిసేటప్పటికి మీ హెయిర్ అంతా డ్రైగా అనిపించదు అనమాట. ఇది నేను లాస్ట్ ఇయర్ నా రూమ్‌మేట్ అక్క పెట్టుకుంటుంటే చూసి కొనుక్కున్నా. అండ్ ఇవి చాలా మంచివని కూడా అంటా ఉంటారనమాట. సో, ఇవి 3 స్క్రంచీస్ వచ్చాయన్నమాట. ఒకటి పడిపోయింది. 3 స్క్రంచీస్ వచ్చాయి. బ్లూ, గ్రే అండ్ పింక్. ఈ 3 నాకు ₹168 ఎంతో పడ్డాయి. నేను సైడ్ ట్యాగ్ చేస్తా చూసేయండి. అండ్ నెక్స్ట్ అది ఫస్ట్ ఐటమ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ 3 ఇన్ 1, ఇదిగోండి ఇప్పుడే నేను ఓపెన్ చేస్తున్నా. 3 ఇన్ 1 అన్నమాట స్పూన్స్. ఐ మీన్ చూడండి, దీంట్లో స్పూన్, నైఫ్ అలానే ఫోర్క్ కూడా వచ్చేస్తుంది. ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. చూసారా? ఇది దానికదే సెపరేట్ అయిపోతుంది అనమాట. చూసారు? చూడండి, ఇలా మీరు దేంతో తినాలనుకుంటే నేను ఇక్కడ ఎందుకు పెట్టుకున్నామంటే ఆర్డర్స్ అవి పెట్టుకుంటా ఉంటాం అనమాట మేము. లేదంటే ఎవరైనా కొంతమంది స్పూన్స్ తో తినే వాళ్ళ అలవాటు ఉంటది. సో, అవన్నీ ఒకే దాంట్లో వచ్చేసింది. అండ్ ఇది చాలా బా నచ్చిందనమాట. స్పూన్, నైఫ్ అండ్ ఫోర్క్ అన్నమాట. మీకు దేనితో తినాలనుకుంటే అది మళ్ళీ విడిగా వచ్చేస్తుంది. అండ్ మీరు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేయొచ్చు. ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది సెకండ్ వన్. అండ్ నెక్స్ట్ నేను ఇంకా అవి ఏమి ఓపెన్ చేయాల. సరే, మీ ముందే ఇదేంటో కూడా నాకు తెలియదు. రబ్బర్ బ్యాండ్స్, ఇవి గర్ల్ ఎసెన్షియల్స్. ఎక్కువ నేనేం తీసుకున్నాను అవి ఇక్కడ చూపిస్తున్నా. ఇవి రబ్బర్ బ్యాండ్స్ అన్నమాట. బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్. నైట్ మీరు నేను ఇచ్చే సజెషన్ అనుకోండి, చక్కగా హెయిర్ బ్రైడ్ చేసుకొని పడుకోండి. అంటే హెయిర్ ఫాల్ ఉండదు అని నా ఫీలింగ్. సో, ఇవి ప్యాక్ ఆఫ్ ఎన్నో వచ్చాయో నాకు గుర్తులేదు. సో, ఇవన్నీ వచ్చాయన్నమాట. ఇవన్నీ కూడా బిలో 100 పడ్డాయి నాకు. సో, థర్డ్ వన్ అది. నెక్స్ట్ చిన్నదానికి వచ్చేద్దాం.
ఇది థర్డ్ వన్ అన్నమాట. నేను ఇవన్నీ ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ చేస్తే చూసా. నాకు చాలా బా నచ్చాయి ఇవైతే. ఇవి నేను మళ్ళీ ఎక్కడెక్కడ ఏమేం ప్లేస్ చేశాను, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అవన్నీ మళ్ళీ చూపిస్తాను. సో, ఇవి ప్యాక్ ఆఫ్ 4 వచ్చాయి ఇలా. చూడండి. ఇవి ఎందుకంటే మనకి వార్డ్‌రోబ్స్ ఉంటాయి కదా! ఆ వార్డ్‌రోబ్స్‌లో మీరు దీంట్లో కీ చైన్స్ గానీ, రబ్బర్ బ్యాండ్స్ కానీ వెంటనే హ్యాండీగా ఉండాలంటే లిప్‌స్టిక్స్ కానీ ఇవన్నీ పేస్ట్ చేసుకోవచ్చనమాట. ఎలా అంటే వీటితో పాటు ఇలా ఒక్కొక్కటి 4 ఇస్తారు. ఇవి 4 కదా! 4 హోల్డర్స్. సారీ ఈ ఫోల్డ్ హోల్డర్ 4 హోల్డర్స్. హోల్డర్స్‌కి దీని వెనకాల స్టిక్కర్ ఉంటదనమాట. ఆ స్టిక్కర్‌ని ఇలా అంటించి మీరు ఎక్కడికి కావాలంటే వార్డ్‌రోబ్ కానీ, దేనికి కానీ అలా స్టిక్ చేసి దీంట్లో లిప్‌స్టిక్స్ కానీ, రబ్బర్ బ్యాండ్స్ గానీ అవన్నీ పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటది మీకు. అంటే గమ్మున నార్మల్ కాలేజ్‌కెళ్ళిపోతాం గదా! కంగారులో. సో, నాలాంటి వాళ్ళకైతే బద్ధకం పోకుండా వెంటనే హ్యాండీగా దొరుకుతాయన్నమాట అవి. నాకు చాలా బా నచ్చాయి. నేను ఉంచేసుకున్నా. ట్రస్ట్ మీ గైస్ నేను రిటర్న్ కూడా ఇవ్వట్లేదు ఇవి. నాకంత నచ్చాయి ఆర్గనైజర్స్.